హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మన ఆరోగ్యానికి చాలా మంచిదైన జొన్నలతో చేసే పాతకాలం నాటి ఒక పిండి వంటకం చూద్దాము. దాన్నే జొన్నపిట్టు అంటామండి. జొన్నలు, సజ్జలు, రాగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కూడా మనం చాలా హెల్దీగా, బలంగా అవుతూ ఉంటాము. అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ మంచిదేనండి. ఎస్పెషల్లీ అమ్మాయిలకి అయితే చాలా మంచిది. నడుము నొప్పి అనేది మన జీవితంలో చూడకుండా కూడా ఉండొచ్చు, అంత హెల్దీగా అవుతాము ఇవి తింటే. ముందైతే ఈ ప్రాసెస్ చూద్దాము. నేనైతే పచ్చజొన్నలతో నానబెట్టుకుంటున్నానండి చేద్దామని చెప్పేసి. మీరు వైట్ జొన్నలైనా తీసుకోవచ్చు, తెల్ల జొన్నలు, పచ్చజొన్నలు ఏదైనా చేసుకోవచ్చు అండి. 8 నుంచి 10 గంటలు నానేలా ప్లాన్ చేసుకోండి. మీరు మార్నింగ్ తినాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. ముందుగా అయితే మనం జొన్నల్ని ఒక గ్లాస్ తీసుకున్నాము. అవి 2-3 సార్లు అయినా సరే వాష్ చేసేసుకొని నైట్ అంతా నానబెట్టుకునేలా ప్లాన్ చేసుకోవాలి. తెల్ల జొన్నలు కూడా చాలా మంచిదే హెల్త్కి. పచ్చజొన్నలు కొంచెం చిరుచేదు వస్తాయండి, కానీ హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. నేను ఇవే నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇవి నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. తర్వాత కూడా ఒకసారి వాష్ చేసేసుకొని ఒక జాలీలో తీసేసుకొని వాటిని కాసేపు ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. నీళ్ళన్నీ వడిచిన తర్వాత ఒక కాటన్ బట్ట ఏదైనా తీసుకొని దానిపైన కాసేపు ఆరబెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ నీడలోనే ఆరబెట్టుకోవాలండి, ఎండలో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇంట్లోనే ఆరబెట్టేసుకోండి. ఎంత పలుచగా అనగలిగితే అంత పలుచగా చేసేసుకొని మంచిగా ఆరబెట్టుకోండి. ఇవి బాగా ఆరడం వల్ల మనకి పిండి చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ కొంచెం పొడి పొడిగా కూడా మంచిగా ఉంటుంది. కొంచెం తడిదనం ఇష్టం లేని వాళ్ళకి ఇలా బాగుంటుందన్నమాట. అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇలా ఆరబెట్టిన తర్వాత కొంచెం సేపు ఆరిన తర్వాత చేతిలోకి తీసుకొని చూపిస్తున్నాను చూడండి. కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత మనం వెంటనే దీనిని మిక్సీకి వేసుకోవచ్చు. ఇది ఆవిరితో ఉడకబెట్టేది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చూపిస్తున్నానో ఇదే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఆరిపోయాయో. సో ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొని జొన్నలను అయితే పిండి చేసేసుకుంటాం అన్నమాట. పిండి చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం చేతితో పట్టుకొని ఇలా ప్రెస్ చేయగానే ఒక ముద్దలా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడే కరెక్ట్గా పిండి రెడీగా ఉంది అని అర్థం అనమాట. ఇన్ కేస్ మీకు కొంచెం పొడి పొడిగా ఉంటే కనుక 1-2 స్పూన్ల వాటర్ కానీ, చిన్నది ఎంతో కొంత వాటర్ కానీ కూడా తీసుకొని కలుపుకోవచ్చు, కొంచెం తడిదనం ఉండేలాగా. తర్వాత నేనైతే గిన్నెలో వాటర్ తీసేసుకున్నానండి. వాటర్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఎందుకు అంటే మనం మళ్ళీ వేయలేము వాటర్, మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టేసుకుంటాము. అయినా సరే వాటర్ కొంచెం ఎక్కువ తీసేసుకొని ఆ కాటన్ బట్టని తీసేసుకొని డైరెక్ట్గా దాన్ని పల్చటి క్లాత్ తీసేసుకొని దాన్ని ఇలా కట్టేసుకుంటే ఒక తాడు సహాయంతో అది ఊడకుండా ఉంటుందండి. తర్వాత మనం ఏదైతే పిండిని పట్టేసుకున్నామో ఆ పిండిని అంతటిని కూడా మొత్తం దానిపైన స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత ఇదంతా కూడా ఈవెన్గా ఉండేలాగా మనం ఒక స్పూన్ కానీ చాక్ కానీ పెట్టేసుకొని అన్ని చోట్ల మంచిగా ఉడికేలాగా ప్లాన్ చేసుకునేలా చూసుకోవాలి. అన్ని చోట్ల కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తే మంచిగా ఉడుకుతుంది. తర్వాత 4 వైపులా ఉన్న క్లాత్ని మొత్తం కవర్ చేసేసేయండి. కవర్ చేసిన తర్వాత దానికి ఏదైతే గిన్నె ఒకటి సరిపోతుందో ఒక ప్లేట్ లాగా, అంటే ఆవిరి పక్కకి పోకుండా ఉండేలాగా మనం ఒక ప్లేట్ని అయితే దానిపైన పెట్టేసుకోవాలి. చక్కగా ఉండే ప్లేట్ని ఒకటి చూసుకొని, ప్లేట్ కానీ గిన్నె కానీ, నేనైతే గిన్నెని పెట్టుకుంటున్నాను. ఆవిరంతా పోకుండా జాగ్రత్తగా పెట్టుకునేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 20 to 25 మినిట్స్ అయితే పడుతుందండి. నాకైతే ఈజీగా 27 మినిట్స్ పట్టింది. కొంచెం ఎక్కువ ఉడికినా ఏమీ కాదు. తర్వాత తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా తీయండి. ఆవిరి కదండి, చాలా వేడిగా వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా తీసుకొని చూసుకోండి ఎంత బాగా ఉడికింది అనేది తెలిసిపోతుంది. నేనైతే తిని చెక్ చేసుకుంటాను అయిందా లేదా అని చెప్పేసి చాక్తో చెక్ చేస్తున్నాను. మనకి ఇది తడి అంటకుండా చేత్తో మంచిగా పొడి పొడిగానే బాగానే అనిపించింది. తిన్నా కూడా తెలుస్తుంది ఉడికింది అని చెప్పేసి. పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. తర్వాత జాగ్రత్తగా ఆవిరి చేతులకి అంటకుండా కొంచెం క్లాత్ని జాగ్రత్తగా పట్టుకొని తీసేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ఉడికిన మిశ్రమాన్ని అంతా కూడాను ఆ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఎట్ ఏ టైము బెల్లాన్ని కూడా మనం కలుపుకోవచ్చు. వేడి మీద బెల్లం కూడా కరిగిపోతుంది. 1 కప్పు జొన్నలకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. బెల్లం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. బెల్లం కూడా మంచిదేనండి, కాకపోతే తాటి బెల్లం తీసుకుంటే ఇంకా మంచిది హెల్త్కి కూడా.
ఇదే ప్లేస్లో మీరు బెల్లం కూడా అవసరం లేదు అనుకుంటే ఖర్జూరం పొడిని కూడా, ఎండు ఖర్జూరం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇందులోనే నేను ఒక సగం చిప్ప కొబ్బరిని తీసుకున్నాను. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మంచిదేనండి. నా దగ్గర ఎండు కొబ్బరి మాత్రమే ఉంది. ఎండు కొబ్బరితో పాటు యాలకులు కూడా వేసుకున్నాను. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఆ రెండు కలిపేసి మిక్స్ చేసేసుకొని అందులో అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక గరిటెతో తిప్పేసుకొని అన్నీ మంచిగా కలిసేలాగా మనం ఉడకపెట్టిన జొన్న పిండిని, ఇంకా కొబ్బరిని, ఇంకా బెల్లాన్ని మొత్తం మిక్సీ పట్టి మొత్తం మిక్స్ చేసుకునేలాగా ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని మొత్తం కలిసేలాగా అంతటిని కలుపుకోండి. ఎంత బాగా కలిస్తే అంత బాగా మనం తినేటప్పుడు కొబ్బరి పలుకులు కూడా తగులుతూ చాలా బాగుంటుందండి. ఇదిగోండి మొత్తం కలిపిన తర్వాత ఇలా మిశ్రమం ఉందన్నమాట. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి స్కిప్ చేసుకోవచ్చండి. యాక్చువల్గా అయితే ఇది నెయ్యి లేకుండానే నేను లడ్డూలా చేస్తున్నాను. ఇలా లడ్డూ ఫామ్లో చేసుకోవచ్చు. ఇలా కాదు నెయ్యితో ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారండి. నెయ్యితో ఇష్టపడే వాళ్ళు కొంచెం గిన్నెలో ఆ పొడిని వేసేసుకొని అందులోనే నెయ్యి మిక్స్ చేసుకొని తింటా కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే మ్యాక్సిమం మేము ఇలాగ తినడమే మాకు అలవాటు. నెయ్యి చాలా మంచిదండి. హోమ్ మేడ్ గీ దొరికితే కనుక హోమ్ మేడ్ గీతోనే తినడానికి ట్రై చేయండి. ఎలా చేసుకున్నా సరే హెల్త్కి చాలా మంచిదండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఆడపిల్లలకి చాలా మంచిదండి. ఇది మాత్రం నేను తప్పకుండా చెప్తున్నాను. ట్రై చేసి చూడండి. వారంలో 2-3 సార్లు అయినా పిల్లలకి తినిపించండి. యంగేజ్లో ఉన్న అమ్మాయిలకి నడుము నొప్పి అనేది తెలియకుండా ఉంటుంది. లైఫ్లో వాళ్ళకి హ్యాపీగా ఉంటారు, హెల్త్ ఇష్యూస్ లేకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.